హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను టెక్స్ట్ యానిమేషన్ ఏఐ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఇదైతే ఫ్రీ టూల్ అండి, కానీ బాగా వర్క్ చేస్తుంది. చాలా ఈజీగా కూడా, ఈజీ టు యూజ్ అనమాట. ఒకసారి మనమైతే మరి గూగుల్ ఓపెన్ చేసుకుందాం. గూగుల్ ఓపెన్ చేసి టెక్స్ట్ యానిమేషన్ ఏఐ వీడియో ఫ్రీ అనే టైప్ చేసినా పర్వాలేదు. టైప్ చేస్తే మనకి యాప్ అనేది విజిబుల్ అవుతుంది. ఒకసారి టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టీవ్ ఏఐ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. సో మనకి టూల్ అయితే ఇలా విజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము సైన్అప్ అవ్వాలి. గూగుల్తో సైన్అప్ అవ్వండి. సైన్అప్ క్లిక్ చేయండి బటన్. గూగుల్తో సైన్అప్ అయితే మనకి నాకైతే టెక్నికల్ ఇష్యూ వచ్చింది. సో మీకైతే ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదులేండి. సో క్లారిటీగా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ లోడ్ అవుతుంది. డన్. అయితే ఇప్పుడైతే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. యాప్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది. టెక్స్ట్ వీడియో ఉంది, టెక్స్ట్ యానిమేషన్. మనం చేయాల్సింది ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ కాబట్టి చూడండి, ఇక్కడ మనకి చాలా మన ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే ఇక్కడ ఓపెన్ అవుతాయి. మై ప్రాజెక్ట్స్లో అనేవి అవి విజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వర్క్ ప్లేస్ ఉంది. సో మళ్ళీ డాష్బోర్డ్కి వెళ్ళిపోదాం. మనం ఫైనల్లీ టెక్స్ట్ యానిమేషన్ అనే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ఓకే, ఇదైతే అప్గ్రేడ్ ఆప్షను. ఇక్కడైతే కిడ్స్ స్టోరీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్ అని క్లిక్ చేయండి. సో అప్గ్రేడ్ అయితే అడగదు. రైట్ యువర్ ఓన్ స్క్రిప్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనము ఒక స్టోరీ అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలంటే ఒక స్టోరీ టైటిల్ అనేది కావాలి కదా. ఒక టైటిల్ తీసుకుందాం మనము. యాంట్ అండ్ ద గ్రాస్ హాపర్ అనే టైటిల్ నేను తీసుకున్నాను. మీ ఇష్టం ఏ టైటిల్ అయినా తీసుకోండి, ఎనీ స్టోరీ మీ ఇష్టం. సో ఆ స్టోరీ ఏం చేస్తారంటే కాపీ చేసి చాట్‌జీపీటీకి వెళ్దాం మనము. చాట్‌జీపీటీలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి స్క్రిప్ట్ అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది కదా. ఆల్రెడీ చాట్‌జీపీటీ కోసం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు తెలియకపోతే నా వీడియోస్లో చెక్ చేయండి. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. సో ఇదంతా కాపీ చేయండి. స్టోరీ అంతా కాపీ చేసి ఇక్కడ సీన్ 1 అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేసండి. ఇదిగో ఆల్రెడీ లోడ్ అవుతుంది. ఆల్ సీన్స్ ఏంటంటే ఆటోమేటిక్గా అలైన్మెంట్ అయితే అయిపోతాయి. ఆటోమేటిక్గా అలైన్మెంట్ అయిపోయి చూసారా, 13 స్క్రిప్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఇదేంటంటే ఇక్కడ లెర్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఏమైనా మనము స్టోరీ కానీ హ్యాండ్ కానీ అంటే స్టోరీకి రిలేటెడ్ కంటెంట్ ఇస్తుంది. మనము ఏదైనా టైటిల్ యాడ్ చేసుకోవచ్చు. స్టోరీ అని నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యాడ్ వాయిస్ ఓవర్ అంటే ఆటోమేటిక్గా యాడ్ వాయిస్ ఓవర్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మనం ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది పర్సన్ క్లిక్ చేస్తే. సో ఇక్కడ ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో అది యాడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వాయిస్ ఓవర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను యూఎస్ఏదే ఇచ్చాను. నెక్స్ట్ ఆటో హైలైట్, అది కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది అనమాట. క్లిక్ చేసుకోవాలి. యాడ్ మ్యూజిక్ ఆల్సో. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి వీడియోస్ అనేవి హారిజాంటల్లో ఉన్నాయి, స్క్వేర్లో అవైలబుల్గా ఉన్నాయి, వర్టికల్లో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో వాట్ ఎవర్ మీకు ఏదైతే కావాలో అది క్లిక్ చేయండి. హారిజాంటల్లో నేనైతే క్లిక్ చేశాను యూట్యూబ్ వీడియోస్ కోసం కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే అది సీన్ అయితే నేను క్లిక్ చేసుకున్నాను. సీన్ అయితే లోడ్ అవుతుంది. ఆటోమేటిక్గా లోడ్ అవుతుందండి, ఎందుకంటే ఇది ఏఐ కాబట్టి మనం ఏమీ చేయకుండా కూడా ఆటోమేటిక్గా లోడ్ అయిపోతుంది. చూడండి, అది చాలా అలైన్మెంట్స్తో సహా ఈజీగా స్క్రిప్ట్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఒక వీడియో అనేది ఈజీగా క్రియేట్ చేయగలిగాం. సో ఇలా అయితే నాకు వీడియో క్రియేట్ అయింది. దీనికి కూడా మళ్ళీ చాలా చేంజెస్ ఉంటాయి. విత్ ఇన్ ద యాప్ ఆల్సో వీ నీడ్ టు చేంజ్ ద టైటిల్స్ ఆర్ వాట్ ఎవర్. సో ఇక్కడ చూడండి, నేనైతే మాత్రం ఇది కొంచెం అలైన్మెంట్ మిస్ మ్యాచ్ అయింది కదా, నేను సైడ్కి కొంచెం చేంజ్ చేశాను. సో మీరైతే ఇక్కడ ఏదైతే క్యారెక్టర్ ఉందో మనము
క్యారెక్టర్ ఉంది కదా, దాని క్యారెక్టర్ యాక్షన్స్ ఎక్స్ప్రెషన్స్, క్యారెక్టర్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అది కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు వీడియోలో. సో నేనైతే ఇలా చేంజ్ చేశాను క్యారెక్టర్ని. ఇలా చేంజ్ చేసి దాన్ని కూడా మనము మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ చేంజ్ క్యారెక్టర్ ఆల్సో, యూనో ద ఇమేజ్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, బ్యాక్గ్రౌండ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇది క్లిక్ చేస్తున్నాను, సెలెక్ట్ చేశాను. సో అప్లై టు కరెంట్ సీన్ అప్లై టు ఆల్ స్క్రీన్స్. ఓకే, సో ఎలా అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే లోగోకి అప్గ్రేడ్ ఆప్షన్ అడిగింది. సో నేను లోగో అయితే క్రియేట్ చేయట్లేదు, కామన్గా ఇది క్రియేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే లేఅవుట్స్ అండి. మనకి లేఅవుట్స్ ఏంటంటే ఇమేజ్ ఎక్కడ ఉండాలి, స్క్రిప్ట్ ఎక్కడ ఉండాలో మనకి అది ఇంటిమేట్ చేస్తుంది కదా. సో అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీ టు యూజ్ అది. నెక్స్ట్ చూడండి, ఒకసారి నేనైతే ఇప్పుడు చేసిన దాన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను, లోడింగ్ అవుతుంది చూడండి. ఒకసారి ప్లే చేశాను. సో ఇక్కడ అన్ని స్క్రీన్స్ ఈ సీన్స్ అన్నీ మనం ఏం చేయొచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలో అలా చేంజ్ చేసుకోవచ్చు. అన్ని సీన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు తెలీదు అన్న వాళ్ళు కూడా ఈజీగా మనకి వీడియోస్ అయితే చేసుకోవచ్చు ఏఐ యూజ్ చేసి. సో చూడండి, నేను ఆల్రెడీ చేస్తాను కదా, పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ క్లిక్ చేస్తున్నాను. సో మనకు పబ్లిష్ అయినప్పుడు వీడియో అనేది ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. ప్రివ్యూ అనమాట, ప్రివ్యూ వీడియో ఆల్రెడీ ఓపెన్ అయింది. నేనైతే ప్లే చేస్తాను చూడండి ఒకసారి. చూడండి, మనకి వీడియో ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేనైతే ప్రివ్యూ చేశాను. చూడండి, మనకి వీడియో ఆల్రెడీ రెడీ అయిపోయింది. నేనైతే ప్రివ్యూ చేశాను. మీకు ఎలా కావాలంటే అలా నేను చేంజెస్ చెప్పాను కదా, అలా వీడియోని అయితే మీరు మేక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇప్పుడు ఏంటంటే అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుంది, కొంచెం మనీ పే చేసినట్లయితే చాలా వీడియోస్ అయితే దీన్ని యూజ్ చేసి చాలామంది మనీ అయితే ఎర్న్ చేస్తున్నారు యూట్యూబ్లో. సో ఈ యూజ్ఫుల్ కంటెంట్ అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఇంకా నాకు తెలిసిన ఏ టూల్స్ అయితే ఉన్నాయి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఏంటంటే ఇలా అయితే మనకి వీడియో అయితే సూపర్గా రెడీ అయింది. చూసాను, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.